ఈరోజు మనం కేరళలోని టాప్ 5 టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు తన కుడి చేతిని శివలింగంపై ఉంచి దర్శనమిస్తారు. ఇది శివికేశవ అభేదానికి సంకేతం. ఈ విగ్రహం 12,008 పవిత్రమైన శాలిగ్రామాలతో చేయబడింది. ఇక్కడి స్వామివారిని 3 ద్వారాల గుండా చూడాలి. మొదటి ద్వారం ద్వారా ముఖం, రెండో ద్వారం ద్వారా నాభి, మూడో ద్వారం ద్వారా పాదపద్మాలను దర్శించుకోవాలి. రెండవది గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం. పురాణాల ప్రకారం ద్వాపరయుగం ముగిసే సమయంలో ద్వారక మునిగిపోతుంటే గురువు మరియు వాయుదేవుడు కలిసి ఈ విగ్రహాన్ని కాపాడి ఇక్కడ ప్రతిష్ఠించారు. అందుకే దీనికి గురువాయూర్ అనే పేరు వచ్చింది. ఇక్కడి విగ్రహం పాతాళ అంజనం అనే అరుదైన రాతితో చేయబడింది. ఈ స్వామిని దర్శించుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం. మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత అయ్యప్ప స్వామి ఇక్కడ యోగముద్రలో ధ్యానంలో కూర్చున్నారని పురాణాలు చెబుతాయి. కులమత వర్గ విభేదాలు లేకుండా అందరూ సమానమే అని ఈ ఆలయం చాటి చెబుతుంది. భక్తులందరినీ స్వామి అని పిలవడం ఇక్కడి విశిష్టత. నీవు ఏదైతే వెతుకుతావో అది నీలోనే ఉంది అని ఈ క్షేత్రం బోధిస్తుంది. 4వది వడక్కునాథ దేవాలయం. పరశురాముడు విష్ణు అవతారం. సముద్రం నుండి కేరళను సృష్టించిన తర్వాత శివుడి కోసం నిర్మించిన మొదటి ఆలయం ఇదేనని చెబుతారు. ఇక్కడ ప్రతిరోజు చేసే నెయ్యి అభిషేకం వల్ల శివలింగం ఒక పెద్ద నెయ్యి కొండలా మారిపోయింది. ఈ నెయ్యిని మహాప్రసాదంగా భావిస్తారు. దీన్ని సేవించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని మరియు అనేక రోగాలు తగ్గుతాయని నమ్మకం. అట్టుక్కల్ భగవతి దేవాలయం. శ్రీశక్తి స్వరూపం. ఈ ఆలయానికి శిలాపాదికారంలోని కన్నగి కథతో సంబంధం ఉంది. మధురైని దహించిన తర్వాత కన్నగి ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకుందని పురాణాలు చెబుతాయి. భక్తులు అమ్మవారిని తన సొంత బిడ్డగా లేదా తల్లిగా భావిస్తారు. పొంగల్ రోజున మహిళలు చేసే నైవేద్యం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్త్రీలలోని ఓర్పుని, భక్తిని మరియు శక్తిని గౌరవించే క్షేత్రం. మహిళలు శబరిమలగా పిలిచే అట్టుక్కల్ భగవతి ఆలయం. లక్షలాది మంది మహిళలు పొంగల్ వండి ఇక్కడ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు.